మనందరం ఒకసారి ఆలోచిస్తాము. అందరూ మన దగ్గరే ఉండాలంటే ఎలా? పీపుల్ ని అట్రాక్ట్ చేసి మాట్లాడాలంటే ఎలా? పీపుల్ ని అట్రాక్ట్ చేసి మాట్లాడాలంటే 2 సీక్రెట్ ఉన్నాయి. ఒకటి ఎనర్జీ, సెకండ్ వన్ మైండ్ సెట్. హాయ్ ఫ్రెండ్స్, నేను శివ. ఈ వీడియోలో పీపుల్ ని అట్రాక్ట్ చేసి ఎలా మాట్లాడాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే టాపిక్ అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను 4 పాయింట్లు చెప్తా. అవి కూడా మీరు జాగ్రత్తగా విన్నారనుకో, నెక్స్ట్ టైం మీరు ఎవరితో కాన్ఫిడెంట్ గా అట్రాక్టివ్ గా మాట్లాడతారు. ఫస్ట్ వన్, కాన్ఫిడెంట్ ఈజ్ ద రియల్ మ్యాగ్నెట్. మీలో కాన్ఫిడెంట్ ఉందంటే మిమ్మల్ని ఇక ఎవ్వరు ఆపలేరు. కాన్ఫిడెంట్ ఇచ్చేంత కిక్కు ఇక ఏది ఇవ్వదు కూడా. రిచెస్ట్ పర్సన్ లో కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కాన్ఫిడెంట్ తోనే అందరినీ మ్యాగ్నెట్ చేస్తారు. పీపుల్ ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నీ మీద బిలీఫ్ ఉండాలా. అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటేనే కదా నువ్వు మాట్లాడగలవో లేదో తెలుస్తుంది. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం క్రియేట్ చేసుకో. కాన్ఫిడెంట్ గా ఉండడం అంటే గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం కాదు. అలా చేసావంటే జనాలు నీ నుంచి పారిపోతారు. కాన్ఫిడెంట్ అనేది ఒక సైలెంట్ గా ఉండడం. అలా ఉన్నావంటే నీలో ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సైలెంట్ ఈజ్ ద వెపన్. నీ మైండ్ లో ఏ చెత్త లేకుండా క్లీన్ గా ఉంచావనుకో, నీ ఐస్ ని ఆనెస్ట్ గా ఉంచావనుకో, జనాలకి ఇలాగే అట్రాక్టివ్ గా కనపడతావు. సెకండ్ వన్, ఎనర్జీని కంట్రోల్ చేయి. నువ్వు జనాలకి అట్రాక్టివ్ గా మాట్లాడాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండాలా. ఆ మైండ్ సెట్ తో వెళ్తేనే నువ్వు ఎవరితోనైనా అట్రాక్టివ్ గా మాట్లాడతావు. నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళావంటే నువ్వు ఏ పని చేయలేవు, ఎవరిని అట్రాక్టివ్ గా మార్చలేవు. నువ్వు ఎప్పుడు పక్కవాడి గురించి పక్కవాడితో మాట్లాడకు. అలా చేసావంటే నువ్వే చీప్ అవుతావు. నీ స్మైల్ అనేది నీకు ఒక బిగ్గెస్ట్ వెపన్. నెక్స్ట్ టైం నువ్వు ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం స్మైల్ మెయింటైన్ చేసి మాట్లాడడం అనుకో, నీకు ఇలాగే కనెక్ట్ అవుతారు. థర్డ్ వన్, బీ రియల్, డోంట్ యాక్ట్. ఫేక్ గా మాట్లాడితే జనాలు నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ లో నీకు చాలా దెబ్బతీస్తుంది. బీ ఆనెస్ట్ గా ఉండండి. నీ క్యారెక్టర్ ని నువ్వు దెబ్బ తీసుకోకు. నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా ఉండు. అందరి ముందు నువ్వు ఆనెస్ట్ గా ఉంటే అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అందరి ముందు నువ్వు యాక్టింగ్ చేస్తే అందరూ నిన్ను ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. ఇప్పటి నుంచి ఫేక్ గా ఉండడం మానేయండి. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదా సైలెంట్ గా ఉండండి. ఊరినే మీ క్యారెక్టర్ ని చీప్ చేసుకోకండి. అన్ని విషయాల్లో తలకాయ దూర్చారనుకో, మీరే చీప్ అవుతారు. ఫోర్త్ వన్, లిజన్ మోర్, లెస్ టాక్. పీపుల్ ని ఇంప్రెస్ చేయాలంటే చాలా మాట్లాడాలి, కానీ అట్రాక్ట్ చేయాలంటే చాలా వినాలి. మనలో చాలా మంది మాట్లాడాలనుకుంటారు, కానీ తొందరలో ఏది మాట్లాడతారో తెలియదు. కానీ ఎదుటి వ్యక్తికి నీ మాట వినాలంటే నువ్వు స్పష్టంగా చెప్తేనే వింటాడు. మనం మాట్లాడామనుకో, మనకు తెలిసిన విషయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్తాము. అదే ఎదుటి వ్యక్తి మాట్లాడాడనుకో, వాళ్ళ నుంచి కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడు తొందరగా మాట్లాడు, ముందు వింటాడు, దాని తర్వాత అర్థం చేసుకుంటాడు, ఆ తర్వాత ఒక మాట మాట్లాడతాడు, మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. ఇప్పటి నుంచి మీరు కూడా తొందరగా మాట్లాడకుండా అర్థం చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ వన్, కంట్రోల్. తన మాట, తన విధానం ఎప్పుడు తన కంట్రోల్లో ఉంటుంది. సెకండ్ వన్, తన మెచ్యూరిటీ. అన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. థర్డ్ వన్, తన స్ట్రెంగ్త్. ఎప్పుడు బలంగా ఉండడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ 3 లక్షణాలు ఉన్నాయంటే ఆ వ్యక్తిలో ఒక బలహీనత ఉంటుంది. ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి అర్థం చేసుకొని విను. ఎందుకంటే గొప్ప లీడర్లు, గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. నీలో ఎంత తెలివి ఉంటే అంత నువ్వు నిశ్శబ్దంగా మారుతావు. సో వీడియో ఎండ్ అయ్యే ముందు ఈ 4 పాయింట్స్ ని రిపీట్ చేద్దాం. పీపుల్ ని అట్రాక్ట్ చేయాలంటే 4 క్వాలిటీస్ ఉండాలా. ఫస్ట్ వన్, కాన్ఫిడెంట్ ఉండాలా. సెకండ్ వన్, ఎనర్జీ పాజిటివ్ గా ఉండాలా. థర్డ్ వన్, లిజనింగ్ ఉండాలా. ఫోర్త్ వన్, రియల్ గా ఉండాలా. ఈ 4 క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే మీరు ఎవరినైనా ఇలాగే అట్రాక్ట్ చేయగలుగుతారు. ఈ 4 పాయింట్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసినారనుకో, ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి.